దయ్యం. అనగనగా ఒక ఊరు. ఆ ఊరిలో ఇద్దరు బాలమిత్రులు, రాము, సోము వారి పేర్లు. ఒకసారి రాము తనకు కావలసిన నోటు పుస్తకం ఒకదాన్ని సోము దగ్గర నుండి ఇప్పించుకున్నాడు. తీసుకున్న నోట్స్ను సోముకి తిరిగి ఇవ్వడానికి రాత్రి సమయంలో వెళ్ళాడు. రాత్రిపూట ఒంటరిగా తన ఇంటికి వచ్చిన రాముతో సోము ఇలా అన్నాడు. ఒరే రాము, ఇంత రాత్రిలో ఒంటరిగా వచ్చావా? ఇలాగా ఇంకెప్పుడు రాకురా అని. అప్పుడు రాము, ఎందుకు ఎందుకు సోము అని అన్నాడు. రాత్రి వేళల్లో దయ్యాలు తిరుగుతాయిరా, అందుకనే రాత్రిపూట తిరగరాదు అన్నాడు సోము. ఏంటి దయ్యాలా? అవెక్కడుంటాయిరా అని అడిగాడు రాము. అవి అదిగో ఆ 2 చింత చెట్ల మీద ఉంటాయి అని 2 చింత చెట్లను చూపించాడు సోము. అది విన్న రాము గట్టిగా నవ్వి, దయ్యాలు లేవు, భూతాలు లేవు అన్నాడు. కానీ సోము మాత్రం ఒప్పుకోలేదు. నీకు దయ్యాలు లేవని నమ్మకం ఉంటే రేపు రాత్రికి వెళ్ళి ఆ చింత చెట్టు కొమ్మ మీద ఒక మేకు కొట్టిరా రాము అన్నాడు. నిజానికి వాడికి కూడా దయ్యాలంటే భయమే, కానీ పైకి మాత్రం గంభీర్యం నటించాడు అంతే. మర్నాడు అమావాస్య. రాము మిత్రునికి ఇచ్చిన మాట ప్రకారం రాత్రివేళ మేకు తీసుకొని సోము చూపించిన చెట్టు దగ్గరికి వెళ్ళాడు. భయంగానే చెట్టును ఎక్కాడు. ఆత్రంగా మేకును చెట్టుకు కొట్టబోయాడు. బదులుగా దాన్ని తన పాయింట్ మీదనే కొట్టుకున్నాడు. ఇక దిగి రావాలని ప్రయత్నించిన రాముకి తన కాలుకేదో పట్టుకున్నట్టు అనిపించింది. చీకటి మాపున ఆ పట్టుకున్నదేమిటో తెలియలేదు. నిజంగానే దయ్యం పట్టుకున్నది అనిపించింది వాడికి. ఉన్న ధైర్యం కాస్త ఆవిరైపోయింది. మనసున ఉన్నంత భయము ఆవరించింది. ఆ భయంతోనే వణికిపోయాడు. కొమ్మపై నుండి కింద పడి కాళ్ళు చేతులు విరగొట్టుకున్నాడు. పిల్లలు దయ్యం కథ చూశారు కదా. అనుమానం ప్రాణ సంకటం. భయపడుతూ చేసే పని సజావుగా కాదు. ఏ పనైనా ధైర్యంగా చేయాలి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, క్లిక్ చేయండి. అలాగే గంటను వస్తుంది, గంటను కూడా క్లిక్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. అలాగే మీకు ఏదన్నా కథ కావాలన్నా లేకపోతే మా కథ ఎలా ఉంది అనే విషయాన్ని కూడా మీరు కామెంట్లో పెట్టడం అస్సలు మర్చిపోవద్దు.